ఏపీలో ఎన్నికల జాతర కొనసాగుతోంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తమ ఓటు హక్కులను వినియోగించుకున్నారు. ఏపీలో మధ్యాహ్నం 3 గంటల వరకు 55.49% పోలింగ్ నమోదైంది. ఏపీలో పోలింగ్ సరళిపై క్లియర్గా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మొత్తం ఉదయం నుంచి కూడా అక్కడక్కడ చెదురుమదురుగా ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. పోలింగ్ అధికారులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తినటువంటి పరిస్థితి ఉంది. పోలింగ్ బూతుల్లోని ఏజెంట్లు ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థులు ఓటర్ల మీద దాడి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రకంగా ఉదయం నుంచి కూడా చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పటికైతే దాదాపు 55% వరకు కూడా పోలింగ్ నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం అండ్ అలాగే ఏపీలో జరుగుతున్నటువంటి పోలింగ్ సరళికి సంబంధించి క్లియర్ అప్డేట్స్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. లైవ్లో రాజు. రైట్ సునీల్, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా పోలింగ్ చరమాంకానికి చేరుకుంది. ఇంకొక 3 గంటల పాటు ఎన్నికలకు సంబంధించి ఇంకొక 2.5 గంట ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగేటటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఉదయం నుంచి కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్ కేంద్రాల బారులు తీరారు. అయితే ఇప్పటి వరకు కూడా గణనీయమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే 55.49%, అంటే 3 గంటల వరకు, అంటే ఎన్నికలు మొదలైనటువంటి తొలి 8 గంటల పాటు 55.49% ఈ ఓటింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. సో దీన్ని బట్టి చూస్తుంటే దాదాపు ఇంకొక 30% వరకు కూడా 25 నుంచి 30% మధ్యలో ఈ ఓటింగ్ పర్సంటేజ్ నమోదయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం సమయంలో భారీ ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఎస్పెషల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని జిల్లాల్లో 50% పైచిలకు ఎక్కువగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఒక్క విశాఖ పట్టణంలో మాత్రమే 46.01% మాత్రం ఇప్పటి వరకు ఓటింగ్ నమోదైంది. ఇక మిగిలిన దాదాపు అన్ని జిల్లాల్లో కూడా భారీ ఎత్తున ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఇందాకటి వరకు, అంటే మధ్యాహ్నం 1 గంట వరకు కూడా వైఎస్ఆర్ కడప జిల్లా అత్యధికంగా ఓటింగ్ పర్సంటేజ్ నమోదు చేస్తుంటే 3 గంటలకి దాన్ని దాటి చిత్తూరులో అత్యధికంగా 61.94% ఓటింగ్ పర్సంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి. ఆ తర్వాత వైఎస్ఆర్ కడప 60.57%తో రెండో స్థానంలో ఓటింగ్ పర్సంటేజ్లో ఉన్నటువంటి పరిస్థితి. మరోపక్క విశాఖపట్నానికి సంబంధించి అతి స్వల్పమైనటువంటి ఓటింగ్ పర్సంటేజ్ 40 ఉంది. అందులో 46.01% నమోదైనటువంటి పరిస్థితి. సో దీన్ని బట్టి చూస్తుంటే ఖచ్చితంగా ఎన్నికల ట్రెండ్ అనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మరోపక్క ఎస్పెషల్లీ సెన్సిటివ్, హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రాలు ఏవైతుంటాయో వాటి మీద ప్రత్యేక దృష్టి సారించినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చూడొచ్చు మన విజువల్స్లో, ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ జడ్పీ హై స్కూల్ సత్యనారాయణపురం అనేటటువంటి ఈ పోలింగ్ సెంటర్ ఉందో, ఇది దాదాపుగా కూడా 20 ఏళ్ళుగా ఇది ఒక హైపర్ సెన్సిటివ్ పోలింగ్ కేంద్రం. ప్రతిసారి ఇక్కడ గొడవలు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ బీఎస్ఎఫ్కి సంబంధించినటువంటి ఉన్నతాధికారుల దగ్గర వాళ్ళు పర్యవేక్షణలో ప్రస్తుతానికి ఎన్నికలకు సంబంధించి ముగిసేటటువంటి సమయంలో ప్రతిసారి ఎన్నికలు జరిగేటటువంటి సందర్భంలో ఇలాంటి సందర్భంలోనే ప్రస్తుతానికి గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉండడంతో ఇక్కడ భారీగా బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడే కాదు, దాదాపుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చెదురుమదురు ఘటనలు భారీగా కూడా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడులు చేసినటువంటి సంఘటనలు జరిగాయి. మరోపక్క ఏదైతే ఎమ్మెల్యే అభ్యర్థులతో పాటు కొన్ని చోట్ల ఎమ్మెల్యేల మీద కూడా దాడులు జరిగినటువంటి పరిస్థితి. తెనాల్లో అయితే ఏకంగా ఒక ఎమ్మెల్యే ఒక ఓటర్ మీద చేయి చేసుకోవడం, ఆ తర్వాత అతని మీద ఆ ఓటర్ చేయి చేసుకున్నటువంటి పరిస్థితి. దీంతోపాటు అనేక చోట్ల కూడా చెదురు ఘటనలు అయితే జరిగాయని మనం చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్నటువంటి పల్నాడు జిల్లా కావచ్చు, అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి గుంటూరు జిల్లాతో పాటు ఒంగోలు జిల్లాలోను, అలాగే ఉమ్మడి ఒంగోలు జిల్లా, అలాగే కర్నూలు జిల్లా, కడప జిల్లాల్లో భారీ ఎత్తున గొడవలు అయితే జరిగాయి. అనంతపురం జిల్లాలో కూడా అదే పరిస్థితి తలెత్తినటువంటి పరిస్థితి. సో మొత్తానికి ఇలాంటి చోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. కొన్ని చోట్ల ఈవీఎంలు కూడా ధ్వంసం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి ఈ నేపథ్యంలోనే ఎన్నికలను సజావుగా సాగిస్తామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్పినట్టే దాదాపుగా అందుకు అవసరమైనటువంటి చర్యలను, ఏర్పాట్లని ఎన్నికల సంఘం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్నికల సరళిని మనం కానీ గమనించినట్లయితే గతంలో దాదాపు 79% ఓటింగ్ పర్సంటేజ్ 2019లో నమోదైంది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా. అది ఈసారి దాదాపు 82 నుంచి 83% నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి
ట్రెండ్ని బట్టి అనేది మనకు తెలుస్తుంది. మరోపక్క ఎండవేయడం ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఓటర్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రస్తుతానికి దాదాపుగా ఇప్పుడున్నటువంటి పోలింగ్ ఏదైతే సెంటర్ ఉందో ఇక్కడ దాదాపుగా 80% పైన ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. సో ఆ 20% ఎస్పెషల్లీ దొంగ ఓట్లు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అందుకు సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నారు. మరోపక్క తిరుపతిలో ఉన్నటువంటి వివిధ పోలింగ్ కేంద్రాల్లో దొంగ ఓటర్ల కలకలం రేగింది. దీనికి సంబంధించి కూటమికి సంబంధించినటువంటి నాయకులు ఆ దొంగ ఓటర్లను పట్టుకొని పోలీసులు కూడా అప్పగించినటువంటి పరిస్థితి. దీని మీద కూడా కేసులు నమోదైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మరోపక్క ఉదయాన్నే అంటే ఎన్నికలు స్టార్ట్ అయినటువంటి కొద్దిసేపటికే ఆ సదుంలో కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి ఏజెంట్లని అక్కడ కిడ్నాప్ చేసినటువంటి పరిస్థితి. దాని మీద కూడా ఎలక్షన్ కమిషన్ సీరియస్ అయిన విషయాన్ని మనం చూసాం. సో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల అనేక చెదురుమదురు ఘటనలు అయితే జరిగాయి. సో గతంతో పోల్చుకుంటే ఘర్షణ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి దాదాపు 259 కంపెనీల పారామిలిటరీ బలగాలను తీసుకొచ్చారు. అంటే గతంలో కేవలం 159 వరకు మాత్రమే ఉండేది ఆ సంఖ్య. ఈసారి 100 కంపెనీలు అదనంగా పారామిలిటరీ బలగాలను ఈ ఎన్నికల్లో మోహరింపు చేసిన పరిస్థితి. దాదాపు 106,000 మంది పోలీసులు ఈ ఎన్నికల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే గత కొంతకాలంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నియోజకవర్గాలు ఉన్నాయో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఈ పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. అంటే ఉన్నటువంటి పోలింగ్ సెంటర్స్లో దాదాపు 74% పోలింగ్ సెంటర్స్లో వెబ్కాస్టింగ్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. సో వెబ్కాస్టింగ్ అంటే గతంలో ఎలా ఉండేదంటే పోలింగ్ బూత్ లోపల ఒక కెమెరా పెట్టి ఆ కెమెరాకి సంబంధించి ఆ లోకల్గా ఉన్నటువంటి రిటర్నింగ్ ఆఫీసరు లేకపోతే సెక్టోరియల్ ఆఫీసరు పరిధిలో దానికి సంబంధించినటువంటి కంట్రోలింగ్ ఉండేది. సో వాళ్ళు చూసేవాళ్ళు. కానీ ఈసారి దాన్ని ఏం చేశారంటే ఒక సెంట్రల్ కమాండ్ రూమ్ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కేవలం పోలింగ్ సెంటర్ పోలింగ్ బూత్ లోపలే కాదు పోలింగ్ జరిగేటటువంటి ప్రాంతం ఆరు బయట కూడా కెమెరాలను ఏర్పాటు చేశారు. అంటే ప్రతి పోలింగ్ బూత్లో ప్రతి గదిలో కూడా ఒక కెమెరాను ఏర్పాటు చేయడం, గది బయట కెమెరాను ఏర్పాటు చేశాడు. కేవలం ఆరుండే కాకుండా గతంలో ఏంటంటే కెమెరాలో కేవలం విజువల్ మాత్రమే చూసేవారు. కానీ ఈసారి ఆడియో కూడా అంటే గతంలో వీడియో ఉండేది, ఇప్పుడు వీడియోతో పాటు ఆడియో కూడా వచ్చే విధంగా చర్యలు తీసుకున్న పరిస్థితి. ఒకవేళ ఎక్కడైనా సరే గొడవ జరిగిందంటే వెంటనే అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ కమాండ్ రూమ్లో ఉన్నటువంటి వాళ్ళు అలర్ట్ అవ్వడం, అక్కడ ఏం జరుగుతుందనేది వెంటనే సెక్టోరియల్ ఆఫీసర్స్ కావచ్చు, తర్వాత ఫ్లయింగ్కి సంబంధించినటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వెంటనే అంటే దాదాపు 10 నుంచి 15 నిమిషాల లోపలే అక్కడికి చేరుకునే విధంగా కూడా చర్యలు తీసుకున్న పరిస్థితి. మరోపక్క చంద్రగిరి నియోజకవర్గంలో కూడా బ్రాహ్మణపల్లి అనేటటువంటి ప్రాంతంలో ఘర్షణ చోటు చేసుకోవడంతో వాళ్ళని చెదురుమదురు చేయడంలో కాస్త ఇబ్బంది పడినటువంటి బీఎస్ఎఫ్ ఒక జవాను గాల్లోకి కాల్పులు జరిపారు. సో దాని మీద వెంటనే విచారణ కూడా ఆదేశించారు. ప్రస్తుతానికి ఆయన తెలియకుండా కాల్పులు జరపాల్సి వచ్చింది, పరిస్థితి చేయదాడుతుంది అనేటువంటి ఉద్దేశంతో అని చెప్పేసి ఆయన వివరణ కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆ సందర్భంలో కొంత గందరగోళం ఏర్పడి పోలింగ్కి కూడా కాసేపు ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ వచ్చి పోలింగ్ని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే ఎన్నికల్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో ఎన్నికల సంఘం ఖచ్చితంగా సక్సెస్ అయిందని ఇక్కడ మనకు తెలుస్తోంది. ఎందుకంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎస్పెషల్లీ భారీ ఎత్తున గతంలో ఘర్షణలు గొడవలు జరిగాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఏమీ లేకుండా దాదాపుగా ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు నిర్వహిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పల్నాడు జిల్లాలో కాస్త భారీ ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో అంటే గుంటూరు జిల్లా కావచ్చు, అలాగే అనంతపురం జిల్లా కావచ్చు, అలాగే కర్నూలుతో పాటు కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి. అయితే ఈసారి కూడా అలాంటి సిచ్యువేషనే ఉంటుంది అనేటటువంటి వాదన వ్యక్తమైనప్పుడు కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరింపు చేయడంతో ఆ పరిస్థితిలో మార్పు వచ్చిందనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సునీల్. రైట్ రాజు, థ్యాంక్ యూ.